టెస్టులు టీ20లకు రోహిత్ శర్మ ఇప్పటికే గుడ్ బై చెప్పేశాడు. వన్డేలో మాత్రం కొనసాగుతున్నాడు. ఎంతకాలం ఆడతాడన్న దానిపై క్లారిటీ లేదు. 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత మాత్రం ఆడే అవకాశాలు ఉండకపోవచ్చు. అప్పటికి రోహిత్ శర్మ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాడు. ఫిట్నెస్, ఫామ్ను కాపాడుకోవడమూ అంత ఈజీ కాదు. దీంతో రోహిత్ శర్మ స్థానంలో ఎవరో ఒకరు కెప్టెన్ కావాల్సిందే. అయితే ఆ కెప్టెన్సీ అవకాశం ఎవరికి దొరుకుతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరం. టీ20లకు ఆల్రెడీ భారత జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. 2026 టీ20 వరల్డ్ కప్ వరకు సూర్యకుమారే కెప్టెన్గా ఉంటాడనడంలో డౌట్ లేదు. స్కై ఒకే ఒక్క ఫార్మాట్కు పరిమితమయ్యాడు. వన్డేలు, టెస్టుల్లో సూర్యకు చోటు లేదు. దీంతో ఇతర ఫార్మాట్లలో రేసులో లేకుండా పోయాడు. టెస్టుల్లో శుభ్మన్ గిల్ ఇప్పటికే కెప్టెన్గా బాధ్యతలు అందుకున్నాడు. ఇంగ్లాండ్ టూర్లో తొలి సవాల్ను ఎదుర్కోబోతున్నాడు. కెప్టెన్సీ రేసులో రాహుల్, పంత్, బూమ్రాను వెనక్కి నెట్టి శుభ్మన్ గిల్ ఛాన్స్ దక్కించుకున్నాడు. అయితే వన్డేల్లో కెప్టెన్ ఎవరవుతారు అనే చర్చ ఇప్పటి నుంచే జోరందుకుంది. ఈ మ్యాటర్లో శ్రేయస్ అయ్యర్ వర్సెస్ శుభ్మన్ గిల్గా వార్ కనిపిస్తోంది. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా శ్రేయస్ అద్భుతంగా రాణించాడు. వ్యక్తిగత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్గానూ తనదైన ముద్ర వేశాడు. కెప్టెన్సీ స్కిల్స్తో విమర్శకులను సైతం మెప్పించాడు. అదే టైంలో శుభ్మన్ గిల్ కూడా మంచి మార్కులు సాధించాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ను ఎలిమినేటర్ వరకు తీసుకొచ్చాడు. వ్యక్తిగత ప్రదర్శన పరంగానూ ఆకట్టుకున్నాడు. దీంతో వన్డేల్లో కెప్టెన్గా ఎవరు బెస్ట్ అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. అయితే సెలెక్టర్లు మాత్రం శుభ్మన్ గిల్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. 3 ఫార్మాట్లకు 3 వేర్వేరు కెప్టెన్లు కాకుండా ఒకరికే బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి వన్డేల్లో శుభ్మన్ గిల్ ఇప్పటికే వైస్ కెప్టెన్గా ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్కు డిప్యూటీగా వ్యవహరించాడు. అయితే టీ20లో మాత్రం శుభ్మన్ గిల్కు చోటు దక్కడం లేదు. 2 ఫార్మాట్లలోనే ఆడుతున్నాడు. దీంతో 3 ఫార్మాట్లకు కెప్టెన్ అయ్యే అవకాశం గిల్కు ఉండకపోవచ్చని కూడా కొందరు మాజీలు అభిప్రాయపడుతున్నారు. వైట్ బాల్ ఫార్మాట్ కెప్టెన్సీని శ్రేయస్ అయ్యర్కే ఇవ్వాలనే వారు ఉన్నారు. అదే టైంలో టీ20లో అయ్యర్ లేడు కదా అనే వాళ్లు ఉన్నారు. అయితే 3 ఫార్మాట్లలో అయ్యర్ ఆడదగిన ప్లేయర్ అనే వాదన ఉంది. మొత్తంగా కెప్టెన్సీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైట్ బాల్ ఫార్మాట్లో పంత్, బూమ్రా కూడా కెప్టెన్సీ రేసులో ఉంటారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. టెస్ట్ కెప్టెన్సీకి సంబంధించి డ్రెస్సింగ్ రూమ్ ఫీడ్బ్యాక్ను తీసుకున్నామని గతంలోనే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ చెప్పాడు. దాన్ని బట్టి శుభ్మన్ గిల్కు ఏమైనా ఎడ్జ్ ఉంటుందేమో అనే టాక్ నడుస్తోంది.